హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర ట్వీట్. బాలకృష్ణ గారి గురించి ఒక ట్వీట్ చేశారు. ఇప్పుడు అది వైరల్ అవుతుంది. నందమూరి అభిమానుల్లో అయితే ఫుల్ హ్యాపీ అని చెప్పాలి. అసలు ఏం జరిగింది? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఒక పక్క బాలకృష్ణ గారు గాయపడ్డారనేటువంటి విషయం ఉంటే ఇప్పుడు హ్యాపీనెస్ ఏముంటుంది అని కూడా కొంతమంది అనుకోవచ్చు. దీని గురించే జూనియర్ ఎన్టీఆర్ గారి ట్వీట్ చదువుతాను. ఎందుకు నందమూరి అభిమానులందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనేది కూడా మీకు ఒకసారి అర్థమవుతుంది. గెట్ వెల్ సూన్ బాలా బాబాయ్, విషింగ్ యూ ఏ స్పీడ్ రికవరీ అండ్ గుడ్ హెల్త్, లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్. ఒక బ్యాక్ అండ్ ఫుల్ ఫామ్ అని చెప్పి ఆయన ఇచ్చారు, ఒక ట్వీట్ చేశారు. బాలకృష్ణ గారు నిన్న ఒక షూటింగ్లో గాయపడినటువంటి పరిస్థితి అందరికీ తెలిసింది. దీని మీద జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన స్పందిస్తూ బాలయ్య బాబాయ్కి వెంటనే ఆయన కోలుకోవాలి, హెల్తీగా ఉండాలి, వెంటనే కంబ్యాక్ ఇవ్వాలి, చాలా బలంగా ఇవ్వాలి అని చెప్పి ఆయన కోరుకోవటం అయితే జరిగింది. మనందరికీ తెలుసు జూనియర్ ఎన్టీఆర్ గారికి లేదా నందమూరి ఫ్యామిలీకి కొంత గ్యాప్స్ వచ్చాయి అనేటువంటి మాట చాలా కాలంగా వినిపిస్తుంది. దీన్ని అడ్డు పెట్టుకుని కొంతమంది రాజకీయం చేయాలనేటువంటి విషయాల్లో రీసెంట్గా రా ఎన్టీఆర్ అనేటువంటి సంస్థ వెనకాల ఎవరో ఉన్నారు, వాళ్లతో కొంత రాజకీయం చేస్తున్నారు అనేటువంటి మాటలు కూడా చాలా బలంగానే వినిపించాయి. వీటన్నిటికీ కూడా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు చెక్ పెట్టినటువంటి పరిస్థితి అయిపోయింది అనే అనుకోవాలి. ఎందుకంటే మేము బయట కొన్ని చిన్న చిన్న విభేదాలు భేదాభిప్రాయాలు వచ్చి ఉండొచ్చు, అంత మాత్రాన మేము మొత్తం విడిపోయాం, మేము ఇంకా అసలు జీవితంలో కలము అనుకుని మీరు వేసేటువంటి పాచికలు ఇక్కడ ఆడవు అనేటువంటిది ఒక సందేశాన్ని జూనియర్ ఎన్టీఆర్ గారు ఇచ్చి పంపించినటువంటి పరిస్థితిగా కనిపించింది. మనందరికీ తెలుసు రీసెంట్గా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొన్ని ఛానల్స్ అదే పనిగా అల్లు అర్జున్ గారిని మెగా ఫ్యామిలీ నుంచి దూరం చేయాలని, జూనియర్ ఎన్టీఆర్ గారిని నందమూరి ఫ్యామిలీ నుంచి బయటికి రాగాలని, ఇక్కడ రెండు ఫ్యామిలీలకి వాళ్ళని దూరం చేసి వాళ్ళ ఫ్యాన్స్ని వాళ్ళ అభిమానుల్ని వాళ్ళ వైపు లాక్కోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ రా ఎన్టీఆర్ అనేటువంటి సంస్థ జూనియర్ ఎన్టీఆర్ గారు కొత్తగా రాజకీయ పార్టీ పెట్టేస్తున్నారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్లు, వార్తలు, వీడియోలు వరుసపెట్టి చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ గారి గురించి కూడా అదే తరహా. ఇప్పుడు దీని మీద ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు చేసినటువంటి ట్వీట్ కూడా నిజంగా ఆసక్తికరమనే చెప్పాలి. మేము ఎన్ని రకాలుగా అయినా చిన్న చిన్న భేదాభిప్రాయాలు మాటలు వచ్చుండొచ్చు, అంత మాత్రాన మేము విడిపోయామని అనుకోవద్దు అన్నట్టుగానే ఒక సంకేతాన్ని ఇచ్చారేమో అనిపించింది. బాలా బాబాయ్ అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు బాలకృష్ణ గారిని బాలా బాబాయ్ అని పిలుస్తారని అందరికీ తెలుసు. ఆ ప్రేమ, ఆ ఆప్యాయత డెఫినెట్గా వాళ్ళ కుటుంబం మీద ఆయన చూపిస్తారు. అది ఏ టైంలో ఎప్పుడు ఎలా చూపించాలో ఆయనకి బాగా తెలుసు, ఆ కుటుంబానికి బాగా తెలుసు. సో ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేసేటువంటి పనిలో ఉండాలి. కానీ ఇంకా గ్యాప్ తీసుకురావాలనుకుంటే దాంట్లో మిమ్మల్ని కప్పెట్టేసి ఆ గ్యాప్ని ఫిల్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అనవసరంగా కుటుంబాల మధ్యలోకి వెళ్ళి దూరేసి మనమేదో దాని మీద అంటే ఆ మంటలు వేసేసి చలిగాచుకోవాలనుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేయకూడదు. దీని మీద అయితే ఆయన చేసినటువంటి ట్వీట్ వల్ల రెండు అంటే అభిమానులు సపరేట్గా ఉన్నటువంటి అనుకున్నటువంటి అభిమానులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కలిసి బయటకు వచ్చి ఓపెన్గా ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది అనేటువంటి ఆలోచనలో చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారి ట్వీట్ను కూడా. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కావచ్చు, టీడీపీ అభిమానులు కావచ్చు, ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ గారికి కొంచెం దూరంగా ఉండేటువంటి ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వెంటనే దీని మీద చాలా మంచి హృదయంతో స్పందిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో వాళ్ళందరూ ఇప్పటికి కాకపోతే ఎప్పటికైనా సరే కలుస్తారు, కలిసి తీరుతారు. అనవసరంగా మధ్యలో దూరి మీరు దాంట్లో పడి చావకండి అంతే.